కరీంనగర్లో ప్రారంభమైంది కదా. 2012 నుండి ఇప్పటి వరకు 36 స్కూళ్ళను దత్తత తీసుకొని మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ స్కూళ్ళకు ఎందుకు డెవలప్ చేయాలని. గవర్నమెంట్ స్కూళ్ళను డెవలప్ చేస్తే పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది. ఆ ఉద్దేశంతో ప్రారంభమై ఈరోజు జనగామ జిల్లాలో 13వ సంవత్సరంలో జనగామ జిల్లాకు రావడం జరిగింది. జనగామ జిల్లాలో 10 గ్రామాలు దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ 10 గ్రామాల్లో 10 హై స్కూళ్ళను, 10 ప్రైమరీ స్కూళ్ళను, మళ్ళీ ఆ విలేజ్లలో ఉన్న యూత్ని మొత్తంగా ఈ గ్రామాలను దత్తత తీసుకొని 20 స్కూళ్ళను డెవలప్ చేయడానికి కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం. అంటే ఫస్ట్ యూత్తోని ఇంటరాక్షన్ కావాలి. ఇంటరాక్షన్ కావడానికి బెస్ట్ వే ఏంటంటే అది స్పోర్ట్స్. ఆ స్పోర్ట్స్లో ఇంకా బెస్ట్ వే ఏంటంటే క్రికెట్. ఓకే, దాని గురించి ముఖ్యంగా ఏంటంటే ఈ స్పోర్ట్స్ ద్వారా మనం ఇలాంటి ఉపన్యాసాలు ఎన్నో ఇస్తాం. ఉపన్యాసాలు ఇస్తే వినోళ్ళు ఈ క్రికెట్ ద్వారా, స్పోర్ట్స్ ద్వారా చాలామంది యూత్ని మనం మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంటికాడ కూర్చొని మీరు స్మార్ట్ ఫోన్ చూడొద్దు అంటే వింటారా? అదే ఇవాళ ఒక క్రికెట్ మ్యాచ్ పెడుతున్నాం కాబట్టి మీరందరూ కూడా స్మార్ట్ ఫోన్ పక్కకు పెట్టి ఈరోజు క్రికెట్కి రావడం జరిగింది. అలా ఆ స్మార్ట్ ఫోన్ పట్టుకోవడం ద్వారా చాలామంది బెట్టింగ్లకు అలవాటు పడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ ద్వారానే చాలామంది గంజాయికి అలవాటు పడుతున్నారు. ఆ గంజాయికి బెట్టింగ్కి దూరం చేయాలన్నది కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ ఉద్దేశం. ఈ క్రికెట్ టోర్నమెంట్తోనే ఎర్త్ ఫౌండేషన్ పని అయిపోదు. ఈ క్రికెట్ టోర్నమెంట్ తర్వాత మీ గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాల్లో ఉన్న యువత ఉద్యోగం, ఉపాధి సంపాదించే విధంగా ఎర్త్ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా హై స్కూళ్ళలో, ప్రైమరీ స్కూళ్ళలో ఉన్న విద్యార్థులకి మేము ఒకటే చెప్తాం, ఎవరికైనా ముఖ్యమంత్రి మనవనికి ఎంత మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. హైదరాబాద్ నుండి 5 లక్షలు 10 లక్షలు పెట్టి మంచి స్కూళ్ళల్లో చదువుతారు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందుతుంది అనుకుంటాం కదా. అటువంటి విద్య మన కళ్యాణంలో, మన వనపర్తిలో చదువుతున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు కూడా రావాలని ఎర్త్ ఫౌండేషన్ పనిచేస్తుంటుంది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీ అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఎర్త్ ఫౌండేషన్ పనిచేస్తుంది. దానికి మీరు కనుక సహకారం అందిస్తే రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేసి మీ గ్రామంలో ఉన్న విద్యార్థులకు, యువతకు మా వంతు సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి మేము ఒకటే నమ్ముతాం, ముఖ్యమంత్రి మనవడు ఎటువంటి విద్యను అందుకుంటున్నాడో ఒక గ్రామీణ ప్రాంతంలో, జనగామలో ఒక కుగ్రామంలో ఉన్న విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థికి కూడా అంత మంచి విద్య అందాలి. విద్య అన్నది డబ్బుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వారి యొక్క విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా సమానమైన విద్య అందాలనే విధంగా ఎర్త్ ఫౌండేషన్ పనిచేస్తూ వస్తుంది. అందులో భాగంగా జనగామలో కూడా రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాలను మేము చేపడతామని తెలియజేసుకుంటూ, ఈసారి మేము ఎర్త్ ఫౌండేషన్ తరఫున యువతకు కూడా, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా వారికి మంచి నైపుణ్యాలు నేర్పించాలనే ఉద్దేశంతో కొత్త ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ముందుగా జనగామలో ఉన్న యువతకు ఈ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా మేము 10 గ్రామాలను, జనగామ జిల్లాలో ఉన్న ఒక 10 గ్రామాలను దత్తత తీసుకొని, ఆ దత్తత తీసుకున్న గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ఆ గ్రామంలో ఉన్న యువతకు 3 దశల్లో వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చి వారందరికీ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలి. ఎప్పుడైనా సరే దేశం అభివృద్ధి చెందాలి అంటే, మనం దేశం అభివృద్ధి చెందాలంటే ఒక సూక్తి నమ్ముతాం, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. ప్రతి మనిషి అభివృద్ధి చెందినప్పుడే
దేశం అభివృద్ధి చెందుద్దని ఎర్త్ ఫౌండేషన్ నమ్ముద్ది. కాబట్టి గ్రామాల్లో ఉన్న యువత అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధి చెందడం ద్వారా మాత్రమే మనకు దేశం అభివృద్ధి చెందుద్దని నమ్మి ఇప్పుడు గ్రామాల్లో ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వారు పర్టికులర్గా వారు చదువుకున్న చదువుకు వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున మీ పెద్దలందరి సహకారం కూడా ఎర్త్ ఫౌండేషన్తో పాటు ఎర్త్ ఫౌండేషన్ దత్తత తీసుకునే గ్రామాలకు కూడా ఉండాలని మేము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా అబ్బాస్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.